రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారు? ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఈ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక జీవో ఇచ్చింది. సో ఈ జీవో ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది. హైకోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు. చట్టం తెచ్చే అధికారాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. సంక్షేమ చట్టంలో జోక్యం చేసుకోరాదు. హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం. వెల్ఫేర్ సంక్షేమ కోణంలో చూడాలి. ఇది సంక్షేమానికి సంబంధించిన చట్టం. ఇక్కడ గవర్నర్ సంతకం కూడా అవసరం లేదు. అసెంబ్లీ ఆమోదించింది. సో ఆమోదించింది కాబట్టి ప్రత్యేక జీవో తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని నిన్న అడ్వకేట్ జనరల్ వాదించింది. సో చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. జనాభా గణాంకాలు సేకరించారు. ఇందుకోసం కమిషన్ను ఏర్పాటు చేశారు. బీసీల జనాభా 53% దాటింది. బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావడంలో భాగంగా వారికి రిజర్వేషన్లను 42%కి పెంచాలని నిర్ణయించారు. ఉద్దేశం మంచిదే. అయితే రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ చట్ట ప్రకారం చేపట్టాలి. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణ తీసుకురాకుండా ఇది సాధ్యం కాదు. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగా జీవో ఎలా తీసుకొస్తారు? దానిపైన స్పష్టత అవసరం. మా ప్రశ్నలు రిజర్వేషన్లు సమర్థించడానికో వ్యతిరేకించడానికో కాదు, సందేహాల నివృత్తికే. మేం ప్రశ్నలు అడిగినంత మాత్రాన అలా నిర్ణయానికి వచ్చామని భావించకండి అని హైకోర్టు పేర్కొన్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు పదే అడిగిన క్వశ్చన్ ఒకటే. ఇప్పుడు వాళ్ళది ఏముంటుంది? వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి, రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా ప్రాసెస్ కంప్లీట్ కావాలి. అందులో ఏ చిన్న ల్యాబ్స్ ఉన్నా కూడా కోర్టు ఆపేస్తుంది. సో కోర్టు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఏ బిల్లు గురించి హైకోర్టు మాట్లాడుతున్నది? ఇప్పుడు ఒక నిమిషం. సో ప్రభుత్వం, హైకోర్టు నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ 285A. ప్రభుత్వం ఆల్రెడీ గతంలో ఒక 2 బిల్లులు తెచ్చింది. విద్యా ఉద్యోగాల్లో 42% అండ్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. ఆ బిల్లులు ఆమోదించింది, గవర్నర్కి పంపిండ్రు, గవర్నర్ సంతకం పెట్టిండు, రాష్ట్రపతికి పోయింది. అది సపరేట్. అవి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టాలి. దాని మీద వీళ్ళు వెళ్ళేదో ఒక ధర్నా చేసి వచ్చారు, పెద్దగా ప్రెజర్ పెట్టలేదు. వాళ్ళు అసలు మేము చేయమని కేంద్రం వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ దాని తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018ను సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఏం చేసిండు? రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. అది అట్లా పెండింగ్లో ఉంది. ఆ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం ఏం చేసింది? మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ ఒక 2 చట్ట సవరణలు చేసింది. ఒకటి పంచాయతీరాజ్ 2018 చట్టం ఉంది కదా, ఆ చట్టాన్ని సవరిస్తూ, రెండోది మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ 2 బిల్లులు తీసుకొచ్చింది ఆర్డినెన్స్ తర్వాత. ఈ 2 బిల్లులని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ తన దగ్గర పెట్టుకొని ఇంతవరకు దీని మీద సంతకం పెడతలేడు. అయితే ఈ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న ఏం సవరించారు? ఏం చట్టంలో ఏం సవరించారు? సెక్షన్ 285Aని సవరించారు. ఈ సెక్షన్ 285A ఏం చెప్తున్నది అని అంటే, స్థానిక సంస్థల్లో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించొద్దు అని చెప్తున్నది ఈ సెక్షన్. సో ఈ సెక్షన్ అందులో ఉండగా ఏ రకంగా 42% అవుతుంది? కాదు. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సెక్షన్ని మినహాయిస్తూ, మారుస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ బిల్లు తీసుకొచ్చింది. బిల్లు గవర్నర్కి పంపితే గవర్నర్ పెండింగ్లో పెట్టిండు. కోర్టు ఏమంటుంది? మీరు 42% బీసీలకు రిజర్వేషన్స్ అంటున్నారు కదా, ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ అయితే ఓవరాల్ రిజర్వేషన్స్ 50% దాటుతాయి కదా. మరి దాటాలంటే ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దాటొద్దు కదా. మరి దాటొద్దు అని అంటే మేము ఆల్రెడీ చట్టం చేసినాం. మీరు చట్టం చేస్తే గవర్నర్ సంతకం పెట్టలే కదా, బిల్ ఎట్లయింది? మరి ఆ చట్టాన్ని సవరించకుండా ఈ 285Aని తీసేయకుండా ఏ రకంగా మీరు ఈ జీవో తీసుకొచ్చారు అని పదే మిగతా అడ్వకేట్స్ ఏం మాట్లాడినా ఈ క్వశ్చన్కి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి అని అడుగుతుంది కోర్టు.
వీళ్ళు ఏమంటున్నారంటే వెల్ఫేర్ కోణంలో దీన్ని మీద నిర్ణయం తీసుకోవచ్చు, ప్రభుత్వానికి ఆ రైట్ ఉన్నది అని ఇటువైపు నుంచి ఎవరైతే బీసీల వైపు నుంచి అడ్వకేట్ జనరల్ కానీ అండ్ బీసీల వైపు నుంచి ఎవరైతే ఇంప్లీడ్ అయ్యారో, చిక్కుడు ప్రభాకర్ గారు ఇంప్లీడ్ అయ్యారు ఈ కేసులో, తీన్మార్ మల్లన్న తరపున ఇంకా కొంతమంది ఎవరెవరైతే ఇంప్లీడ్ అయ్యారో వాళ్ళందరూ వెల్ఫేర్ కోణంలో ఇది చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రతిష్టంభన కనబడుతున్నది. మరి గవర్నమెంట్ ఏం చేయబోతున్నది? హైకోర్టు నిన్న ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలే. కాకపోతే ఏం చెప్పింది, నోటిఫికేషన్ ఒకవేళ ఇచ్చినా ఈ రెడ్డి జాగృతి వాళ్ళు వేసిన పిటిషన్లు లైవ్లోనే ఉంటాయి, దాని మీద మేము విచారిస్తాం, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అని చెప్పింది. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకెళ్తుందా, లేదు కోర్టులో కేసు ఉంది 8th వరకు ఆగుదామని అనుకుంటుందా, ఏం చేస్తుంది అన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ. సో ఇట్లా ఇది ఒక దగ్గర ఆగింది. మరి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ ఎందుకు సంతకం పెడతలేడు? ఇంకా అందరూ ఒత్తిడి తేవాలి కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు కూడా చెప్పాలి కదా. మరి ఎందుకు ఆయన సంతకం పెడతలేడు? ప్రతిదాన్ని ఒకసారేమో ఒకటేమో రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు, ఒకదాని మీద సంతకం పెడతలేడు. అంటే ఆర్డినెన్స్ సంబంధించింది రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు, తెచ్చిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు సంతకం పెట్టి ఆమోదిస్తలేడు. ఇప్పుడు అదే అడ్డంకిగా మారింది. అయితే ఓవరాల్గా సరే ఒకవేళ కనుక గవర్నర్ సంతకం పెట్టినా ఇది నిలబడుతుందా, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నది, 50% మించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదు అని. ఏమన్నా పెంచాలంటే మీ దగ్గర ఎంపెరికల్ డేటా ఉండాలి, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉండాలి, సైంటిఫిక్గా అయితేనే ఈ 50% దాటుతుందని చెప్పింది. సో మరి ఇప్పుడు ఒకవేళ హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది, హైకోర్టు తీర్పు ఒకవేళ మనకు అనుకూలంగా వచ్చినా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? కొంతమంది అంటున్నారు ఇది సాధ్యం కాదు, ఎందుకంటే గతంలో ఇచ్చిన తీర్పు అడ్డంకిగా ఉన్నది దీనికి అని చెప్తున్నారు. జరగాలని కోరుకుందాం, కానీ ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు పిటిషన్ వేస్తున్న వాళ్ళు, అంటే మీ కడుపులో ఎంత విషం పెట్టుకొని పిటిషన్లు వేస్తున్నారో అర్థమవుతున్నది. మీకు రైట్ ఉన్నది, పిటిషన్ వేసే రైటు మీకు హక్కు ఉండొచ్చు, కానీ ఎవరి జనాభా ఎంత, ఎవరి వాటా ఎంత, వాళ్ళకంత వాటా దక్కాలి అని భారత రాజ్యాంగమే చెప్తున్నది. ఆ ప్రకారం నిర్ణయాలు జరగాలని చెప్తున్నది. మీ వాటా ఎంత, మీ జనాభా ఎంత, మీరు అనుభవిస్తున్నది ఎంత. అసలు ఎంత ఘోరం, జీవో రాకముందే వెళ్ళి కోర్టుకు వెళ్ళారు, జీవో రాలే ఇంకా. కోర్టు దేనికి వచ్చారు కోర్టుకి అని అంటే పేపర్లో చూసి వచ్చినామని చెప్పిండు ఆయన. పిటిషన్ కొట్టేసింది. ఈ జీవో పొద్దుగాలిస్తే మధ్యాహ్నానికి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. అంటే ఎంత భయంకరంగా తయారయ్యారు మీరు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదట, ఎవరు తినాలే? వాళ్ళే తినాలా. ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, నామినేటెడ్ పోస్టులు మీరే, సంపద మీదే. చివరికి లోకల్ బాడీస్లో గ్రామాలని పరిపాలించుకునే అధికారం కూడా ఈ బీసీలకు ఉండకూడదు అనే భయంకరమైన కుట్ర చేస్తున్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నువ్వు నీ గ్రామాన్ని నువ్వు పరిపాలించడానికి నీకు అవకాశం లేదురా అని చెప్తున్నారు, నీకు చేత కాదురా అని చెప్తున్నారు, నువ్వు పరిపాలించే పొజిషన్లో ఉండొద్దురా అని చెప్తున్నారు. మనకు ఉండాలి కదా మరి, కొంచెమైనా అవగాహన ఉండాలి, చైతన్యం ఉండాలి, కొంచెమైనా మనకి పౌరుషం ఉండాలి. వాడు ఎంత భయంకరంగా అసలు జీవోనే రాలే కోర్టుకు పోయిండు, జీవో వచ్చిన మధ్యాహ్నానికి మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేసిండు. ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. లేదు ఈ పదవులు మావి, మేమే పరిపాలించాలి, మాదే రాజ్యం అని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో ఏమన్నా వాటా అడిగినారా? అది కూడా కనబడతలేదు. అది దానికి సంబంధించిన చట్టం కూడా కాదు కదా ఇది ఓన్లీ గ్రామాలని పరిపాలించుకునే విషయంలో అడుగుతున్న వాటా. పోనీ ఇదేమన్నా అన్యాయంగా అడుగుతున్న వాటానా? ఇంకా ఇప్పుడు 42% వచ్చిన అన్యాయమే, ఇంకా న్యాయంగా రావాల్సిన వాటా ఇంకా ఉన్నది. 56% పైగా బీసీలు ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి కదా, గవర్నమెంట్ చెప్తున్న అఫీషియల్ లెక్కలే. మరి మీ జనాభా ఎంత, మీకున్న సీట్లు ఎంత? ఆలోచించకపోతే ఆగమైపోతాం. ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇక కోర్టు ఏం చెప్తుంది అన్నది చూడాలి. సో ఇది నిన్న జీవోకి సంబంధించిన అంశము. సో అన్ని పేపర్లో ఈ వార్త ప్రధానంగా కనిపిస్తున్నది. అడ్వకేట్ జనరల్ ఏమంటాడంటే గవర్నర్ ఒకవేళ ఆమోదించినా ఆమోదించకపోయినా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చింది. అడ్వకేట్ జనరల్ గారు మీరు గవర్నమెంట్తో మాట్లాడతారా, మాట్లాడి రండి అంటే ఆయన వెళ్ళి రావడం జరిగింది.
సో 6th వాయిదా వేయాలా 8th వాయిదా వేయాలన్న దగ్గర కూడా కొంత డిబేట్ జరిగింది. మొత్తానికి 8వ తేదీకి వాయిదా వేసారు. సవరణ చట్టం తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. సవరణ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ ఆమోదించినా ఆమోదించకపోయినా దీనిపై ముందుకెళ్లడానికే ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. సంక్షేమ చట్టాన్ని ప్రశ్నిస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంపై ఆశ్చర్యం వేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే నోటిఫికేషన్ వచ్చినా విచారణ చేపట్టవచ్చు అని వివరించారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదన వినిపించారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే ముందుకెళ్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపైన కోర్టులు జోక్యం చేసుకోరాదని చెప్పకండని ఏజీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఇవ్వడం చెల్లదు. సర్పంచులు ఓసీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, విధులు ఒకటే కదా. ప్రజలు పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు. సమస్య ఏముంటుంది? విద్యా ఉపాధి రంగాల్లో అయితే వేరు. తమిళనాడులో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు పెంచారు. అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ఎలా అధిగమిస్తారో చెప్పండి. బిల్లు పెండింగ్లో ఉంటే ముందుకు వెళ్ళవచ్చని ఎక్కడ చెప్పారో స్పష్టత కావాలి. రిజర్వేషన్లు 50% మించరాదని రాజ్యాంగ పరిమితి ఉన్నది. ఇదే విషయం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చట్ట సవరణ లేకుండా ముందుకు వెళ్లలేరు. సింగిల్ జడ్జి తీర్పు కారణంగా ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందనందున సింగిల్ జడ్జి వద్ద మరో 2 నెలల గడువు కోరి నవంబర్లో నిర్వహిస్తే కొంపలేమి కూలిపోవని వ్యాఖ్యానించింది. సో ఇట్లా కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పింది. ప్రభుత్వ వివరణకు గడువు. అన్ని పక్షాల వాదన విన్న ధర్మాసనం విచారణను దసరా సెలవుల తర్వాత చేపట్టేలా వాయిదా వేస్తామని, అయితే అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వ వివరణ తీసుకొని హామీ ఇవ్వాలని న్యాయస్థానం ఏజీని అడిగింది. లేదంటే జీవో అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏజీ 15 నిమిషాల సమయం తీసుకొని అధికారులు అందుబాటులోకి రాలేదని, దసరా సెలవులు పూర్తయ్యాక విచారణ చేపట్టవచ్చన్నారు. ఎన్నికలు వారంలోగా నిర్వహించలేమన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వం ఆమోదించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 45 రోజుల సమయం ఉంటుందని వివరించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. సో ఇట్లా ఈ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఇక అవతలున్నోడు పిటిషన్ వేసినోడేమో 50% మించడానికి వీలు లేదు, ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నాడు. ఇక మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది చూడాలి. నేను అనుకోవడం లాస్ట్కి ఇది అంతా అయ్యేటట్లేదని చెప్పి పార్టీ పరంగా మేము సీట్లు ఇస్తాం అని ఏదో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇగో ఈ విషయంలో ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని ఎవరు అడిగారని మీరు సాధించుకున్నారు చెప్పండి. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? మొన్న జరిగిన గ్రూప్ 1 దాంట్లో కూడా దాదాపు 60-70 పోస్టులు దాని కింద వచ్చినాయి. పోనీ అదేమన్నా పేద అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకే వస్తున్నాయా అవి? అసలు వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ ఎంత? ఇప్పుడు మీరు వెళ్ళి పిటిషన్ వేశారు కదా 42% ఇవ్వడానికి వీల్లేదని. మరి మీ జనాభా ఎంత, మీకు వస్తున్న రిజర్వేషన్ ఎంత?